హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథానగరం తెలుగు స్టోరీస్ పార్ట్ 2. ఇక నెమ్మదిగా అక్కడి నుంచి చిన్నారి నుంచి వేరే పిల్లలకు కథలు చెప్పటం భలే సరదాగా మారిపోయింది. ఆ మహానగరం అంతా కథలతో నిండిపోవడం మొదలైంది. ఎవరిని చూసినా కథలు చెప్పుకోవడమే, ఎటు విన్నా కథలే కథలు. అంతకుముందు ఓ చిన్న కథ చెప్పడానికి ఎవ్వరికీ తీరిక లేకపోయేది. ఇప్పుడేమో ఎవరిని కదిపినా కథలే. అమ్మలు కూరగాయలు తరగడం మానేసి కథలు చెప్పటం మొదలెట్టారు. అన్నలు క్రికెట్ ఆడడం లేదు. చిన్న చెల్లెళ్ళు తాడాట మానేశారు. అందరికీ కథలే లోకం, కథలే ఆటలు. నగరం నిండా కథలే. ఇక బయటికి వెళ్తే కూరలు అమ్మేవాడు కూరగాయల సంగతి మర్చిపోయి కథలు చెబుతున్నాడు. పాలవాడు పాలు పోయడం మానేశాడు. కిల్లు కొట్టువాడు ఆకులు వక్కలు పక్కన పడేసి కథలు వినడం మొదలెట్టాడు. బస్సు డ్రైవరు బస్సు ఆపేసి కథల దగ్గర కూర్చున్నాడు. కండక్టరు టికెట్లు డబ్బు సంచి మర్చిపోయి ప్రయాణికులకు కథలు చెప్పటం మొదలెట్టాడు. చివరికి రైళ్ళు కూడా నడవడం లేదు. ఎందుకంటే డ్రైవర్లు కథలు వింటూ తీరిక లేకుండా ఉన్నారు. పేపర్లు అచ్చు కావడం లేదు. ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. వంతెనలు నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హోటల్లో వంట వార్పు జరగడం లేదు. జాలర్లు చేపలు పట్టడం లేదు. వాహనాలు ఆగిపోయాయి. ఎవరికి ఏమీ చేయాలనిపించడం లేదు. అందరికీ ఎంచక్కా కథలు చెప్పుకుంటూ కథలు వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. అంతదాకా ఎందుకు? తపాలా వాడు ఉత్తరాలు బట్వాడా చేయడం లేదు. ఎక్కడో కథలు వింటూ ఉండిపోతున్నాడు. ట్రాఫిక్ మధ్యలో పోలీస్ వాడు సిగ్నల్ ఇవ్వడం మానేసి కథలు చెబుతున్నాడు. చుట్టూ ట్రాఫిక్ కథలు వింటూ ఆగిపోతుంది. ఊళ్ళో టెలివిజన్లు మూలన పడిపోయాయి. ఎవరికి టీవీ చూసే తీరికే లేదు. అందరూ కథలు చెప్తూనో వింటూనో కూర్చున్నారు. అసలు నగరం అంతా ఎక్కడికక్కడే ఆగిపోయింది. కథలతో నిండిపోయింది. ఈ పరిస్థితి చూసి మేయర్కి దిగులు వేసింది. ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే మంత్రుల్ని పిలిపించాడు. ఊళ్ళో ఎవ్వరూ ఒక్క పని చెయ్యడం లేదు. అసలు ఊరంతా నిలిచిపోయింది. ఏం చెయ్యాలి అని అడిగాడు. మంత్రులు రాత్రంతా కూర్చొని రకరకాలుగా ఆలోచించారు. అనేక పథకాలు వేశారు. కానీ ఎవరైనా వింటేనా? ఎవ్వరూ పనుల్లోకి రావడం లేదు. మళ్ళీ కథల్లోకి వెళ్ళిపోతున్నారు. చిట్ట చివరికి మేయర్ అక్కని చిన్నారిని పిలిపించాడు. అంత పెద్ద భవనంలో ఎత్తైన గోడల మధ్య చిన్నారి మరీ చిట్టిగా కనిపిస్తుంది. భయం కూడా వేసింది. అక్క చెయ్యిని గట్టిగా పట్టుకొని ఉండిపోయింది.
అంతమంది పెద్దవాళ్ళ మధ్య, కొత్త వాళ్ళ మధ్య, హంగు ఆర్భాటాల మధ్య అక్కకి కొత్తగానే ఉంది, బెరుకుగానే ఉంది. పైగా అందరూ వాళ్ళిద్దరినీ ఏదో నేరస్తుల్లా చూడడం మరీ ఇబ్బందిగా ఉంది. ఏమ్మా, మీరేనా ఈ కథలు చెప్పటం మొదలెట్టింది? మీ కథల వల్ల నగర జీవనమంతా నిలిచిపోయింది. ఎవ్వరూ ఒక్క పని ముట్టుకోవడం లేదు అన్నాడు మేయర్ చాలా గంభీరమైన గొంతుతో. ఆ గొంతులో కోపం కూడా ఉంది. ఇప్పుడేం చేయమంటారు? మేయర్ అక్కని అడిగాడు. గదిలో అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. కిటికీ బయట నుంచి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. తీరా చూస్తే అక్కడ మేయర్ గారి అంగరక్షకుడికి తోటమాలి ఏదో కథ చెప్తున్నాడు. చిన్నారికి మరీ భయం వేసింది. అక్క చేతిని గట్టిగా పట్టుకుంది. అక్క సూటిగా మేయర్ కళ్ళలోకి చూస్తూ చిన్న గొంతుతో స్పష్టంగా చెప్పడం మొదలెట్టింది. మనం ఒక పని చేయవచ్చు. మరి ఇన్ని కథలు కాకుండా పొద్దున్న ఒక కథ, రాత్రులు ఒక కథ మాత్రమే చెప్పుకోవాలి అని నియమం పెట్టవచ్చు. ఈ రకంగా అయితే జనం కథలు చెప్పుకుంటారు, పనికి వెళ్తారు అంది అక్క. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది అన్నాడు మేయర్. వెంటనే మంత్రులు కూడా పెద్ద పెట్టున చప్పట్లు కొట్టారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. అందరూ చిరునవ్వు నవ్వారు. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనుకుంది చిన్నారి. ఇక భయం పోయింది. నగరమంతా సంతోషంగా నిట్టూర్పు విడిచింది. ఆ రోజు నుంచి ఆ మహానగరంలో కథలతో తెల్లవారుతుంది, కథలతో చీకటి పడుతుంది. నిద్ర లేవగానే ఒక కథ, నిద్రపోయే ముందు ఒక కథ. అప్పటి నుంచి ఆ నగరం పేరు కథానగరం అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.